హాయ్ ఫ్రెండ్స్, జగనన్న విద్యా కానుక చెక్ లిస్ట్ను విద్యార్థుల పేర్లు మరియు వారి యొక్క చైల్డ్ ఐడీలు కూడా ఉండే విధంగా మన మొబైల్లో తయారు చేసే విధానం గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. ముందుగా గూగుల్ క్రోమ్ లేదా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో schooledu.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేస్తే సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ట్యాబ్ స్టూడెంట్స్ కార్నర్ ట్యాబ్పై ప్రెస్ చేయాలి. క్లిక్ హియర్ అని వస్తుంది. ఈ క్లిక్ హియర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి 2 ట్యాబ్స్ రావడం జరుగుతుంది. సెకండ్ ట్యాబ్ స్టూడెంట్స్ సర్వీసెస్ ట్యాబ్పై ప్రెస్ చేయాలి. మరలా మనకి క్లిక్ హియర్ అని వస్తుంది. ఈ క్లిక్ హియర్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. హెచ్ఎం లాగిన్ యూజర్ నేమ్ మీ స్కూల్ యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ చైల్డ్ ఇన్ఫో పాస్వర్డ్ మరియు వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత సైట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ థర్డ్ వన్ రిపోర్ట్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. R3 సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది మనకి ఈ విధంగా సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ మనకి కనిపిస్తుంది. ఈ రిపోర్ట్ ఆధారంగా మనము జేవీకే చెక్ లిస్ట్ తయారు చేయడం జరుగుతుంది. సో ముందుగా దీన్ని ఎక్సెల్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకోవాలి. సో టాప్ లెఫ్ట్ కార్నర్ ఎక్సెల్ బటన్పై ప్రెస్ చేయాలి. డూ యూ వాంట్ టు డౌన్లోడ్ సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్, ఇక్కడ డౌన్లోడ్ బటన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకి ఓపెన్ అని వస్తుంది. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ ఓపెన్ బటన్పై ప్రెస్ చేయాలి. ఓపెన్ విత్ అని వచ్చినప్పుడు గూగుల్ షీట్స్ యాప్ ద్వారా ఓపెన్ చేయాలి. ఇన్ కేస్ మీ మొబైల్లో గూగుల్ షీట్స్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుండి ఇన్స్టాల్ చేసుకోండి. నెక్స్ట్ షీట్స్ యాప్ ద్వారా ఓపెన్ చేసినప్పుడు సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ రిపోర్ట్లో సీరియల్ నంబర్, చైల్డ్ ఐడి, స్టడీయింగ్ క్లాస్, స్టూడెంట్ నేమ్, జెండర్, షూ సైజ్ ఇన్ సెంటీమీటర్, అప్డేటెడ్ డేట్. సో ఈ వివరాల నుండి మనం చెక్ లిస్ట్ని తయారు చేస్తాము. అవసరమైన కాలమ్స్ని ఉంచి చెక్ లిస్ట్కి అవసరం లేని కాలమ్స్ని డిలీట్ చేయాలి. ఈ వీడియోలో చెప్పే ప్రతి స్టెప్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. మనం ఒక్కొక్క కాలమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ వన్ కాలమ్ ఏ యొక్క విత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో కాలమ్ ఏని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక సర్కిల్ ఉండి లోపల 2 ట్రయాంగిల్స్ లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ ఉండడం జరుగుతుంది. సో ఆ సర్కిల్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేస్తే కాలమ్ ఏ యొక్క విత్ అనేది మనకి తగ్గుతుంది. నెక్స్ట్ అదేవిధంగా కాలమ్ సి యొక్క విత్ కూడా తగ్గించాలి. సో తగ్గించడానికి కాలమ్ సిని సెలెక్ట్ చేయాలి. కాలమ్ సిని సెలెక్ట్ చేయడానికి సిపై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ కాలమ్ సికి బాటమ్ రైట్ కార్నర్లో ఉన్న సర్కిల్ని లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేయాలి. నెక్స్ట్ స్టడీయింగ్ క్లాస్ సెల్ని సెలెక్ట్ చేసి ఈ స్టడీయింగ్ అనే టైటిల్ని క్యాన్సిల్ చేయాలి. అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఈ సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ అనేది 2020-21 విద్యా సంవత్సరంకి సంబంధించింది. సో మనము విద్యార్థుల యొక్క క్లాస్ వివరాలను చేంజ్ చేయాలి. సో క్లాస్ వివరాలను చేంజ్ చేయడానికి
సో విద్యార్థుల యొక్క క్లాస్ సెల్ని సెలెక్ట్ చేయాలి. సో 1 ప్లేస్లో 2ని మనము ఇన్సర్ట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ సెల్ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా బాటమ్ క్లాస్ 1 డీటెయిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయో అక్కడి వరకు సెలెక్ట్ చేసి క్లియర్ చేయాలి ఆ డేటాని. ఈ సెలెక్టెడ్ ఏరియాపై ప్రెస్ చేయాలి. మనకి క్లియర్ అనే ఆప్షన్ వస్తుంది. సో క్లాస్ 1ని కాస్త క్లాస్ 2 కింద చేంజ్ చేయడం జరిగింది. సో క్లాస్ డీటెయిల్స్ని చేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సెకండ్ క్లాస్ వారు ప్రస్తుతం క్లాస్ 3. సో రిమైనింగ్ బాటంలో ఉన్న క్లాస్ 2 డేటాని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసి ఈ సెలెక్ట్ ఏరియాపై ప్రెస్ చేసి క్లియర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా క్లాస్ 3 వారిని క్లాస్ 4 కింద మనము మోడిఫై చేయాలి. నెక్స్ట్ సెల్ని సెలెక్ట్ చేసి బాటంలో ఈ విధంగా మనము సెలెక్ట్ చేసి క్లియర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ 4 కాస్త క్లాస్ 5 అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెల్ని సెలెక్ట్ చేసి బాటంలో ఉన్న సర్కిల్ని కింద వైపు డ్రాగ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఈ సెలెక్ట్ ఏరియాపై ప్రెస్ చేసి క్లియర్ ఆప్షన్ని యూజ్ చేయాలి. సో ఇదే ప్రాసెస్ని మిగతా క్లాసెస్ కూడా మీరు యూజ్ చేయాలి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ మనకి ఉంటుంది, చైల్డ్ ఐడి ఉంటుంది, జెండర్ ఉంటుంది, స్టూడెంట్ షూ సైజ్ మనకి షూ డిస్ట్రిబ్యూషన్ టైంలో ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ కాలమ్ని ఉంచవచ్చు, లేదు అనుకుంటే ఈ కాలమ్ని డిలీట్ చేయవచ్చు. నెక్స్ట్ కాలమ్ ఎఫ్ డిలీట్ చేయడానికి కాలమ్ సంబంధించిన ఆల్ఫాబెట్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ సెలెక్ట్ ఏరియాపై ప్రెస్ చేయాలి. ఈ డిలీట్ ఆప్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అప్డేటెడ్ డేట్, ఈ డేట్ సంబంధించిన కాలమ్ కూడా డిలీట్ చేయడానికి కాలమ్ సంబంధించిన ఆల్ఫాబెట్పై ప్రెస్ చేయాలి. ఈ సెలెక్ట్ ఏరియాపై ప్రెస్ చేస్తే డిలీట్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ డిలీట్ ఆప్షన్ని యూజ్ చేయాలి, అనగా ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మనము జేవీకే కిట్కి సంబంధించిన ఐటమ్స్ యొక్క వివరాలను మనము మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్, ఈ విధంగా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఐటెం యొక్క వివరాలను మనము మెన్షన్ చేయాలి. నెక్స్ట్ షూ, ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత అదనంగా కాలమ్స్ అవసరమైనట్లయితే బాటమ్ రైట్ కార్నర్ మనకి ఇన్సెట్ కాలమ్ ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఇన్సెట్ కాలమ్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి కొత్త కాలమ్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది రైట్ సైడ్. యూనిఫామ్, బ్యాగ్, బెల్ట్, షూ. నెక్స్ట్ సాక్స్. నెక్స్ట్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ నోట్బుక్స్. ప్రైమరీ స్టూడెంట్స్కి నోట్బుక్స్ ఇవ్వడం జరగదు. నెక్స్ట్ డిక్షనరీ. సో ఈ విధంగా జేవీకే కిట్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క ఐటెం నేమ్స్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా రో 1లో సబ్మిటెడ్ స్టూడెంట్ షూ సైజ్ డీటెయిల్స్ రిపోర్ట్ అని మనకి హెడ్డింగ్ ఉంది. ఆ హెడ్డింగ్ని క్లియర్ చేయాలి. సో ఆ ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ఈ సెలెక్ట్ ఏరియాపై ప్రెస్ చేయాలి.
ఇక్కడ మనకి క్లియర్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ క్లియర్ అనే ఆప్షన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ చేసిన ఫస్ట్ సెల్కి బాటమ్ రైట్ కార్నర్ ఒక సర్కిల్ ఉండడం జరిగింది. ఈ సర్కిల్ని రైట్ సైడ్ డ్రాగ్ చేయాలి. సో ఈ విధంగా చివరి వరకు డ్రాగ్ చేసిన తర్వాత బాటంలో మనకి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 5th ఆప్షన్ మెర్జ్ ఆప్షన్ ఉంటుంది. ఈ మెర్జ్ ఆప్షన్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా చేయడం వలన మనం హెడ్డింగ్ పెట్టడానికి వీలుగా ఉంటుంది. టోటల్ అన్ని సెల్స్ కవర్ అయ్యే విధంగాన. సో జేవీకే చెక్ లిస్ట్ అని హెడ్డింగ్ పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క హెడ్డింగ్ అనేది సెంటర్లో రావడం కోసం అలైన్మెంట్స్ మనం యూజ్ చేయాలి. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ 7th వన్ ఈ అలైన్మెంట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. సెంటర్ అలైన్మెంట్ని యూజ్ చేయాలి. సో ఈ విధంగా హెడ్డింగ్ కూడా ఇన్సర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ జేవీకే చెక్ లిస్ట్కి బార్డర్స్ మనం అరేంజ్ చేయాలి. సో ఫస్ట్ సెల్ని సెలెక్ట్ చేయాలి. మనకి ఈ ఫస్ట్ సెల్లో బాటమ్ రైట్ కార్నర్ మనకి సర్కిల్ కనిపిస్తుంది. ఈ సర్కిల్ మనము కింద వరకు మనము డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేసిన తర్వాత మనకి బార్డర్స్ ఆప్షన్ ఉంటుంది. బాటంలో ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 3rd వన్ ఈ బార్డర్స్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఆల్ బార్డర్స్ ఆప్షన్ని యూజ్ చేయాలి. సో ఆటోమేటిక్గా మనకి బార్డర్స్ అన్నీ కూడా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము జేవీకే చెక్ లిస్ట్ తయారు చేసి బార్డర్స్ అప్లై చేసిన తర్వాత రైట్ టాప్ కార్నర్ 3 డాట్స్పై ప్రెస్ చేయాలి. స్క్రోల్ చేసే కొలది షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ వస్తుంది. ఈ షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. ప్రింట్ ఈ ప్రింట్ ఆప్షన్పై ప్రెస్ చేయాలి. ఈ ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ అనేది వెర్టికల్గా మనకి ఉండడం జరిగింది. సో ఇక్కడ డౌన్ సైడ్ యారోని ప్రెస్ చేసి లేఅవుట్ని మనము చేంజ్ చేసుకోవాలి. లేఅవుట్ని చేంజ్ చేసుకోవడం వలన ప్రతి డీటెయిల్స్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. సో పోర్ట్రేట్లో ఉన్న డాక్యుమెంట్ని ల్యాండ్స్కేప్లోకి మార్చుకోవాలి. ల్యాండ్స్కేప్లో మార్చుకోవడానికి ఇక్కడ డ్రాప్ డౌన్ ట్రయాంగిల్ని ప్రెస్ చేయాలి. ల్యాండ్స్కేప్ ఆప్షన్ని యూజ్ చేయాలి. సో 2 పేజెస్లో ఉన్న డేటా కాస్త 4 పేజెస్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ టాప్ కార్నర్ పీడిఎఫ్ ఈ పీడిఎఫ్ ఆప్షన్ వస్తుంది. ఈ పీడిఎఫ్ బటన్పై ప్రెస్ చేయాలి. ఫైనల్గా సబ్మిటెడ్ స్టూడెంట్స్ సూసైడ్ డీటెయిల్స్ రిపోర్ట్ excelxx.pdf ఈ యొక్క నేమ్ని మనము మోడిఫై చేయాలి. సో ఆ డేటా అంతటినీ కూడా మనము ఆ నేమ్ని మొత్తం అంతా కూడా మనము క్లియర్ చేయాలి. క్లియర్ చేయడానికి క్లియర్ బటన్ని మనము యూజ్ చేయాలి. కీబోర్డ్లో మనకి క్లియర్ బటన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ జేవీకే చెక్ లిస్ట్ 2021 ఈ విధంగా మనము నేమ్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ బటన్పై ప్రెస్ చేస్తే మన మొబైల్లో సేవ్ అవ్వడం జరుగుతుంది. ఈ సేవ్ అయిన పీడిఎఫ్ ఎక్కడ ఉంటుందంటే ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయాలి. ఫైల్ మేనేజర్లో డాక్యుమెంట్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ వన్ మనకి జేవీకే చెక్ లిస్ట్ 2021 ఈ పీడిఎఫ్పై ప్రెస్ చేస్తే సో ఈ విధంగా మనకి సీరియల్ నెంబర్, చైల్డ్ ఐడి, క్లాస్, స్టూడెంట్ నేమ్, జెండర్ ఈ విధంగా జేవీకే కిట్కి సంబంధించిన ఐటమ్స్ అనేవి మనకి రైట్ సైడ్ రావడం జరుగుతుంది. క్లాస్ కూడా మనకి చేంజ్ చేయడం జరిగింది.
2021-22 విద్యా సంవత్సరం ప్రకారంగా ఇదే విధంగా మీరు కూడా తయారు చేసుకోగలరు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ సింబల్పై ప్రెస్ చేసి ఆల్ బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.